నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల దగ్గర పడే కొద్దికి మంత్రి బుగ్గన పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నది ఆయన ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసాము, రాష్ట్రంలో మేమే అప్పులు చేయలేదు, బాబు గారు హయాంలోనే అప్పులు చేశారని చెప్పి ఆయన ఆర్థిక అంశాలు కానీ సామాజిక అంశాలు కానీ ఎంప్లాయ్మెంట్ అంశాల గురించి మాట్లాడుతున్న పచ్చి అబద్ధాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. విపక్షాలు దానికి కూడా మంచి కౌంటర్ ఇస్తున్నాయి. ఇది అంశాలపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. బుగ్గన చెప్తున్న నివేదికలకు కానీ ఆయన చెప్తున్న లెక్కలకు కానీ ఎక్కడైనా పొంతన ఉందా అంటే ఏం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక మంత్రి. రాష్ట్ర ఆర్థిక మంత్రి అబద్ధాలు చెప్తుంటే రాష్ట్ర ప్రజలు తలకాయ ఆడబెట్టుకోవాలో అర్థం కాకుండా ఉంది. ఆయన చెప్పేటటువంటిది చంద్రబాబు నాయుడు మనసులో మాట అని ఒక పుస్తకం రాసిండంట, దాన్ని చదివి వినిపించిండు విలేకరులకి. తర్వాత రెండోది ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, యవ్వనంలో చంద్రబాబు నాయుడు 12% అభివృద్ధి చేసిండు, వృద్ధాప్యంలో 6% అభివృద్ధి చేసిండు, మేము 16.7% అభివృద్ధి చేసినాము, మాకు మించిన తోపులు లేరు తురుములు లేరు అనేది ఆయన కంక్లూడింగ్ మాట. లక్ష్మణం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏ రాష్ట్ర ఆదాయమైనా ఆ రాష్ట్రంలో వస్తువులు సేవలు, ఒకటి వస్తువులు, 2 సేవలు, 3 రిజిస్ట్రేషన్లు, ఈ 3 మీద ఆదాయం ఎక్కువ వస్తుంది. ఒకటి వస్తువుల అమ్మకం పన్ను ద్వారా, 2 సేవలు పన్ను ద్వారా, మూడోది వచ్చేసరికి మనకి రిజిస్ట్రేషన్ల ద్వారా, ఇంకా చెప్పాలంటే ఏమన్నా ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వస్తాయి. అది రాష్ట్రానికి స్థూలంగా ఆదాయం వచ్చేటటువంటి మాద. ఆయన చెప్పాల్సిన మాటలన్నీ చెప్పకుండా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లంట 18-19లో ఎవరో కేంద్ర మంత్రి చెప్పిండంట. కేంద్ర మంత్రి చెప్పిండంట ఆంధ్రప్రదేశ్లో 44,86,000 ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాడు 60,75,000 ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు ఉన్నాయి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరిగింది కదా అనేది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి యొక్క పెట్టల కథ. ఈ పెట్టల ద్వారా మాటలు మానుకుంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాగుంటుంది అని నేను చెప్తుండా. ఎందుకు ఈ పెట్టల ద్వారా మాట్లాడతావు నువ్వు? గతంలో వ్యాట్ ఉండేది. వ్యాట్ ఉన్నప్పుడు 4% ట్యాక్స్ కింద ఎక్కువ ఉండేవి. హైయెస్ట్ ట్యాక్స్ 12.5% లక్ష్మణం. ఈ పెట్టల ద్వారా మాటలు ఎవడికి చెప్తాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? కాబట్టి నేనంటుండేది ఏంటంటే, గతంలో ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు 99-2004 మధ్యలో 12% గ్రోత్ ఉన్నదని, తర్వాత 2004 నుంచి 2009 మధ్యకాలంలో 21.6% గ్రోత్ ఉన్నదని, తర్వాత 9 నుంచి 14 దాకా 14.4% గ్రోత్ ఉన్నదని చెప్పి, తర్వాత 14 నుంచి 19 దాకా కేవలం 6% గ్రోత్ ఉన్నదని, 19 నుంచి ఇప్పుడు స్టిల్ 23 దాకా 16.7% గ్రోత్ ఉందని ఈ పెట్టల ద్వారా మీటింగ్ ఎవడన్నా చదువు సంధ్యలు లేనివాడికి చెప్పుకోమని నేను చెప్తుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కన్నార్పకుండా చెప్పాల్సిన అబద్ధాలన్నీ మీరు చెప్పి ఏం చెప్పినారు? ఎలక్షన్ ముందు మద్యపాన నిషేధం అని మేము చెప్పినాము, మా ముఖ్యమంత్రి చేయలేదని చెప్పొచ్చుగా. పోలవరం డ్యాము మేము అసలు నువ్వెందుకు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు? కేంద్రంకి ఇచ్చేయచ్చు కదా, వాళ్ళు కట్టదు కదా, నువ్వెందుకు కడతావని ఎలక్షన్ ముందు అడిగారా లేదా లక్ష్మణ్? అవును. మీరు వచ్చినాక కేంద్రానికి ఇవ్వకుండా మీరే ఎందుకు తీసుకున్నారు? మీ మనుషులకి ఎందుకు ఇప్పించుకొని పోలవరాన్ని ఎందుకు నాశనం చేశారు? 72% చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టుని సర్వనాశనం చేసింది మీరు కదా.
మీరు మీ ముఖ్యమంత్రి మీ ఇరిగేషన్ మంత్రి కదా, దీ లెక్క ఎందుకు చెప్పవు? ఆ రోజు రివర్స్ టెండరింగ్లో పేరులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 55,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పిస్తే రివర్స్ టెండరింగ్ అని పెట్టి మేమంతా ఉన్న కాంట్రాక్టర్ని మార్చొద్దని పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పినా కూడా లెక్క చేయకుండా ఎలక్షన్ ముందేమన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ చేసి మనకు అందుకిస్తుంది కదా నువ్వు అన్నావు కదా, కానీ నువ్వు ఆ పని చేయొచ్చు కదా, మేము ఈ పని చేయము మీరే కంప్లీట్ చేయొచ్చు అని ఇవ్వచ్చు కదా, మీ మేఘా కృష్ణారెడ్డికి మీరు ఎందుకు ఇచ్చుకున్నారు? అంటే వీళ్ళు చెప్పే నీతులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు పెరిగితే ఉద్యోగాలు వచ్చినట్టను ఒక పెట్రోల్ ద్వారా మీ కామెడీ షో చేస్తున్నాడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. యువత ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు. మరోవైపు చూసుకుంటే నిన్న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడికైతే పెద్ద ఎత్తున వచ్చారు. 10 లక్షల మంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. మరి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించాడు? 2,35,000 బ్యాక్లాగ్ పోస్టులు వివిధ శాఖల్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇవన్నీ 2019 ఎన్నికల హామీలు కాదండి. అన్నీ చెప్పాల్సిన కన్నార్పకుండా చెప్పాల్సిన అబద్ధాలని చెప్పి సిపిఎస్ రద్దు చేస్తామని అన్నారు కదా, ఎట్టబోయిందా సిపిఎస్? తర్వాత అంగన్వాడీ టీచర్లు అందరూ ఇలా రోడ్లెక్కి ధర్నా చేస్తుంటే తెలంగాణ కాడికి మేము ఎక్కువ జీతం 1000 రూపాయలు అధికంగా ఇస్తామని చెప్పినటువంటి మీరు అంగన్వాడీ 30 రోజుల నుంచి ఇలా కోర్టులో పిల్లు పెడితే చీఫ్ జస్టిస్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిగినారు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే మీరేం చేస్తారంటే అడ్వకేట్ జనరల్లో మేము చర్చిస్తున్నామని చెప్పింది, కానీ మీరు ఎస్మా ప్రయోగించిన వాళ్ళ మీద వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఎందుకు చెప్పలేకపోయినారు? ఎందుకు కోర్టులో అబద్ధం చెప్పినారు మీరు? ఈరోజు వచ్చింది కదా పిల్లు. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ పిట్ట కథలో మానేయి, ఇకనైనా నిజాలు చెప్పు. నువ్వేం చెప్తున్నావు? 4,42,000 కోట్లే మా కాడ అప్పు ఉంది, ఇంక అప్పు లేదంటున్నావు కదా. నువ్వు ఆర్థిక మంత్రివే కదా, నీ దగ్గర మొత్తం లెక్క పద్ధం ఉంది కదా, మొత్తం కార్పొరేషన్లు తాకట్టు పెట్టి ఎంత తీసుకొచ్చినావు అది చెప్పు. ఏ కార్పొరేషన్ని తాకట్టు పెట్టి ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చినావు అది చెప్పరాదా? నువ్వు చెప్పాల్సిన లెక్కలన్నీ చెప్పకుండా కంట్రోల్ ఆడిట్ జనరల్ కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్గోళ్ళు అడిగిన నివేదికలు ఇవ్వకుండా నువ్వెందుకు దాపెట్టుకొని ఉండవు? ఈరోజు లెక్కర వ్యాపారం చేస్తున్నది మీరు కాదు. లిక్కర వ్యాపారం మొత్తం ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తుందా లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు చేస్తున్నాయా? ఇలా విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరూ సమాధానం చెప్పాలి కదా. లిక్కర వ్యాపారం ఎవరు చేస్తున్నారు? గతంలో 50 రూపాయలు ఉన్నటువంటి సాధారణ క్వార్టర్ మందుని 180 రూపాయలకి సప్లై చేస్తున్నది మీరు కాదు. కాబట్టి ఇవన్నీ ఈ కాకల్బుల్ స్టోరీలు ఎవరన్నా తెలియని వాళ్ళకి చెప్పమనండి. నేను చెప్తున్నాను, సింపుల్ చెప్తున్నాను లక్ష్మణం. బడ్జెట్ అనేది వస్తువుల మీద సేవల మీద ఇవాళ జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ ఇప్పుడు వచ్చింది. జిఎస్టీ భారతీయ జనతా పార్టీ వచ్చినాక వచ్చింది. ఆ జిఎస్టీ వచ్చిన ద్వారా 18% ట్యాక్స్లో పోయినాయి. 4% ఉన్నటువంటి గూడ్సు 18%లోకి పోయింది. ఏ వస్తువు 4%లో ఉందో నాకు చెప్పమను. మినిమం 18% ట్యాక్సేషన్ పెట్టి 28% దాకా ఉంటుంది జిఎస్టీ కానీ ఐజిఎస్టీ కానీ సిజిఎస్టీ కానీ. తద్వారా ఏంటంటే ఆదాయం పెరిగింది. ఆదాయం పెరిగినటువంటి దాన్ని నువ్వేదో ఘనకార్యం సాధించేసినట్టు అసలు నువ్వు ఏ కంపెనీ ఉత్పత్తి కంపెనీ ఏది సాధించి దాని మీద నువ్వు రాబట్టి నువ్వు ఒక్క ఫ్యాక్టరీ పేరు చెప్పరాదా? ఇప్పుడు ఒక్క ఫ్యాక్టరీ పేరు చెప్పు. మేము ఇదిగో ఒక 1000 ఉద్యోగాలు కల్పించేటటువంటి ప్రైవేటు రంగంలో ఒక కార్ల కంపెనీ తెచ్చాము, లేకపోతే ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తెచ్చాము, లేకపోతే ఒక గార్మెంట్ సెక్టార్లో ఒక ఫ్యాబ్రిక్ సెక్టార్లో ఈ కంపెనీని తెచ్చాము, లేదంటే సాఫ్ట్వేర్ రంగంలో ఈ కంపెనీ తెచ్చాము, యువతకి ఇంతమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించినామనేది చెప్పలేక ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు చెప్పుకుంటావు. ఇది సిగ్గుమాలిన చర్య. బొగ్గన రెడ్డి యు ఆర్ ఎడ్యుకేటెడ్, నాట్ ఏ కిడ్. యు ఆర్ ఏ మినిస్టర్, రెస్పాన్సిబుల్ మినిస్టర్. ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు పెరిగితే ఉద్యోగాలు పెరిగినట్ట. జనాభా పెరిగే కొంది ఎక్కడైనా సరే ప్రైవేట్ సెక్టార్లో కొన్ని ఉపాధులు ఉన్నప్పుడు షాపుల్లోనూ చిన్న షాపుల్లోనూ పిఎఫ్ అనేది ఉంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంకులో డబ్బులు పడుతుంటే వాళ్ళకి షాపుల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈరోజు 18,000 నుంచి ఒక 20,000 రూపాయలు శాలరీ ఇస్తూ ఉంటారు, లేదా 12,000 నుంచి ఉంటారు. వాళ్ళకి చేసుకుంటే లోన్లు వస్తాయి. ఏమన్నా పర్సనల్ లోన్లు తీసుకోవడానికి ఈఎస్ఐ పిఎఫ్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం లేబర్ యాక్ట్ ప్రకారం కట్టాల. చిన్న 5 ఉద్యోగాలు 10 ఉద్యోగాలు ఉండేటటువంటి స్మాల్ స్కేల్, మిడిల్ స్కేల్, మేజర్ స్కేల్లో ఉంటాయి. అవి ఆ విధంగా వచ్చినాయి. కానీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ల గురించి చెబుతూ దాంట్లో ద్వారా ఉద్యోగాలు పెరిగినాయి మేము ఇచ్చాము లిస్టు ప్రకటించరాదా?
నేను అంటుండేది ఏంటి, నువ్వు ఇచ్చిన ఉద్యోగాల లిస్టు ప్రకటించరాదా? నువ్వు ఎక్కిన తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు ఎందుకు పెట్టుకున్నావు? సాక్షి పేపర్ కొనుక్కోవడానికి పెట్టుకున్నావు. 200 రూపాయలు ఒక్కొక్క వాలంటీర్ కాడ వాళ్ళకేసి వాళ్ళ ద్వారా సాక్షి పేపర్ కొనిచ్చుకోవడానికి, నువ్వు సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. నేను అంటుండేది ఏంటంటే, ఓవరాల్గా పచ్చి అబద్ధాలు చెప్పాడు ఇవాళ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. డైరెక్ట్ వాళ్ళ ముఖ్యమంత్రి గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు, మేము 2,46,000 కోట్లు అన్ని పథకాలకి ప్రజలకు పంచినము అని చెప్పాడు. అయితే పెడుతున్న బడ్జెట్ తెస్తున్న అప్పులకి పొంతన లేదు. నేను అదే అడుగుతున్నాను లక్ష్మణ్, మిమ్మల్ని క్లియర్గా అడుగుతున్నాను. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే చెప్పమని అడుగుతుండా. 11,68,000 కోట్ల బడ్జెట్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెట్టిండు. ఎంత? 11,68,000 కోట్ల బడ్జెట్ ఈ పొందుతుంది. 23-24 డెడ్ ఎండ్కి పెట్టినటువంటి బడ్జెట్ ఇంత. దాంట్లో నువ్వు పంచింది ఎంత? 2,46,000 కోట్లు డీబీటీ పథకం కింద, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద పంచినానని నీ ముఖ్యమంత్రి చెప్తుండో. నా సొంత కవిత్వం కాదు, అన్ని పథకాలకు కలిపి నేను పంచింది ఇదే అంటున్నాను. తీసేద్దాం, 2,46,000 కోట్లు తీసేద్దాం లక్ష్మణం, అయిపోయింది. ఇంకెంత జీతభత్యాలు ఎంత ఉంటాయి అనుకుంటున్నావు? ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జీతభత్యాలు, పెన్షన్స్ 2,000 కోట్లు, మొన్నటిదాకా 1,800 కోట్లు ఉన్నది, నేను పెంచిన దాంతో 2,000 కోట్లు వేసుకుంటే ఓవరాల్గా కలిపి 7,500 కోట్ల రూపాయలు పర్ మంత్ ఎక్స్పెండిచర్ వస్తుంది. అంటే ఈయన చెప్పే లెక్క 60 నెలలకు వేసుకుంటే 60 నెలలకు వేసుకుంటే మొత్తం కలిపి కూడా 4,5 లక్షల కోట్లు. ఈ 4,5 లక్షల కోట్లు, ఆ 2,5 లక్షల కోట్లు కలుపుకుంటే మనకి 7 లక్షల కోట్ల రూపాయలు. 7 లక్షలు, ఇప్పుడు 4,5 లక్షల కోట్లు నేను అంటే మనకి 7,5 అప్రాక్సిమేట్లుగా 7,5 లక్షల కోట్లు వేసుకోండి. ఇప్పుడు 66 × 7 6 × 42 4,20,000 కోట్లు. అంటే అది కలిపేసేయండి, మొత్తం కూడా కలిపితే మనకి ఏమవుతుంది? టోటల్గా 7 లక్షల కోట్ల రూపాయలు. రిమైనింగ్ 5,68,000 కోట్ల రూపాయలు డబ్బు ఎక్కడికి పోయింది రాజేంద్రనాథ్ రెడ్డి? ఏం కట్టావని? నువ్వు ఇరిగేషన్లో ఏం కట్టావు? పాఠశాల శాఖలో ఏం కట్టావు? కాలేజీల్లో ఏం కట్టావు? ఈ లెక్క చెప్పమంటే చెప్పవు ఎందుకు? నువ్వు అభివృద్ధికి చూపించమంటున్నాం కదా. నువ్వు పెట్టిన బడ్జెట్టే నేను అడుగుతున్నా. పక్క బడ్జెట్ నువ్వు 5 సంవత్సరాలు పెట్టినటువంటి బడ్జెట్, ఈ పిట్టల ద్వారా మాటలు, ఈ పిట్ట కథలు ఎవడకు కావాలా? దేనికి? రోడ్లకి ఎంత ఖర్చు పెట్టినావు? ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెట్టినావు? ఎలక్ట్రికల్ మీద ఎంత ఖర్చు పెట్టినావు? పవర్ ప్లాంట్ల మీద ఎంత ఖర్చు పెట్టినావు? ఈ లెక్క కమాయిషన్ చూపించకుండా ఏమైపోయిందే మిగతా బ్యాలెన్స్ డబ్బు అనేది నా డైరెక్ట్ పాయింట్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి. దేంట్లో ఎంత ఖర్చు పెట్టినాడు? లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో దేనికి ఎంత ఖర్చు? ఎక్కడ పెట్టిన రోడ్లు గుంటలు పడిపోయి ఉన్నాయి. నువ్వు కట్టిన ఏంది? సచివాలయాలు కట్టినవు, అక్కడక్కడ రైతు భరోసాలు కేంద్రాలు కట్టినవు, గ్రామ న్యాయాలయాలు నువ్వు గట్ల, విలేజ్ క్లినిక్లు ఉన్నాయి, అవి ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నాయి. కేంద్ర పథకాలు అవన్నీ కూడా కేంద్ర పథకాలు. గ్రామ న్యాయాలయాలని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది, ఒక్క న్యాయాలయాన్ని కట్టాడా? తర్వాత ఇళ్ల పథకం ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది. నువ్వు ఇచ్చేది రూపాయి బిళ్ళలేదు. ఆ 1,50,000 ప్లస్ 30,000 ఎన్ఆర్జీఎస్ ఫండ్ కలుపుకుంటే 1,80,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బులు. ఆ తర్వాత నీకు ఏ రకంగా చూసినా కూడా ఏ కంపెనీ 1,000 ఉద్యోగాలు వచ్చేటటువంటి ప్రభుత్వ రంగం పక్కన పెడితే ప్రైవేటు రంగంలో ఒక్క కంపెనీ అన్నది తెచ్చావా? అది చెప్పడు. ఊరక గాలి మాటలు చెప్పుకొని, ఈ పిట్ట కథలు చెప్పుకొని ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడటం. ఒక పెద్ద ఆయన్ని పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు 14 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు రాష్ట్రం విడిపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కలిసి రాష్ట్రాన్ని ఎడగొట్టినాయి. ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి ఉందా? మీ నాయకుడే చెప్పాడు కదా, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించమని. జగన్మోహన్ రెడ్డి చెప్పలేదా? మా చేతుల్లో ఏముంది? ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించమని జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. నువ్వు చెప్పాల్సిన మాట చెప్పకుండా, ఒక ఆర్థిక మినిస్టర్గా రాష్ట్ర ప్రజలకి నిజం చెప్పకుండా, ఆ రోజు ఏమన్నది పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు, ఆ పెద్దమ్మనే కాదు ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోమని తెలంగాణ ప్రజలకి పార్లమెంటు వేదిక సుష్మా స్వరాజ్ గారు చెప్పారు. ఆ పెద్దమ్మ
పెద్దమ్మనే కాదు, కాంగ్రెస్ పార్టీలోని పెద్దమ్మ అంటే సోనియా గాంధీనే కాదు, ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఎన్ని ప్రసంగాల్లో చెప్పలేదు సుష్మా స్వరాజ్ గారు. కాబట్టి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, నువ్వు నిజం చెప్తున్నా, నువ్వు నిజాలు దాపెడుతున్నావు, ఇది పచ్చి నిజం. నిజాలు దాపెడుతున్నావు, ఇది పచ్చి నిజం. నీకు దమ్ము ధైర్యం కలేజాగాని ఉంటే స్వచ్ఛమైన లెక్కలు బయటపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బయటపెట్టమని నేను అడుగుతున్నా. కాబట్టి అబద్ధాలు చెప్పడం మానుకో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఎవరు చూడలేరు అనుకోవటం లేదు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో 5 సంవత్సరాల బడ్జెట్ మొత్తం కూడా 5,74,000 కోట్లు మాత్రమే. నీ పీరియడ్లో మొత్తం 11,68,000 కోట్ల రూపాయలు. కాబట్టి చంద్రబాబు నాయుడు 5,74,000 కోట్లలోని ఎన్నో సంక్షేమ పథకాలని ప్రజలకు అందించాడు. నీ ప్రభుత్వంలో డ్రిప్ కూడా రాయలసీమలకే ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో కనీసం రాయలసీమ హార్టికల్చర్ ఉంటే డ్రిప్ 90% చంద్రబాబు నాయుడు డిప్ ఇస్తే నువ్వు ఒక్క డిప్పుకొని నువ్వు మాట్లాడుతుండవే. కాబట్టి సిగ్గుమాలిన మాటలు వద్దు. నువ్వు ఆర్థిక మంత్రివి, ఎడ్యుకేటెడ్వి, నిజాలు వైట్ పేపర్ దమ్ముంటే రిలీజ్ చేయమని అడుగుతుండా. అది మొత్తానికైతే రాయలసీమలో పుట్టి పెరిగి రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారి పెట్టే కథలు చెప్తుంటే రాష్ట్రం ఏమైపోవాలని చెప్పి విశ్లేషణ ద్వారా మనకు అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.